ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ దేవుడికి. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఒక 5-6 ఏళ్ళ క్రితం ఎలా ఉంటుందంటే ఏదైనా ఉత్సవం ఉన్నప్పుడు పాంప్లెట్ వేసేవారు. దాని మీద పలానా ఉత్సవాలు పలానా తారీఖు నుంచి పలానా తారీఖు దాకా ఆర్కెస్ట్రా ఒకరోజు పెట్టేవాళ్ళు. ఇదంతా ఎందుకు ఇది అంటే వాళ్ళ దేవుడికి వాళ్ళు ఏం చేస్తారంటే సాంస్కృతిక కార్యక్రమాలు. ఎందుకంటే తెలియదు, అది అందరు కలుసుకోవాలి, ఒక సమ్మేళనం అవ్వాలి. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కృష్ణుడికి బర్త్డే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ రాశారు. దాంట్లో స్పెషల్ ఏంటంటే ఫ్యాషన్ షో అని రాశాడు. దానికి దీనికి ఏంటి సంబంధం? దాన్నే సాంస్కృతిక కార్యక్రమాలు అంటారు. కల్చరల్ యాక్టివిటీస్, మనుషుల్ని కొంచెం అలా అందరినీ కలుసుకుని సమ్మేళితం అవడానికి. ఇప్పుడు క్రిస్టియానిటీలో లేదా అవన్నీ? ముగ్గులు పోటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ముగ్గులు పోటీలు పెట్టారు, చర్చిలో ముగ్గులు పోటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈలోపు ఆటల పోటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, రింగ్ ఆటలు, తర్వాత హౌసీ ఆటలు, ఇవన్నీ చర్చిలో పెట్టుకుని ఇదంతా కాంపిటీషన్స్. ఏంటి ఇవన్నీ అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ. ఫ్యాషన్ షోలు పెట్టుకుని క్రిస్టియానిటీ ఏమైపోయింది? ఇవి ఎక్కడున్నాయి బైబిల్లో? ఇవి ఎందుకు తెచ్చారు అంటే అన్యులు తమ దేవుళ్ళకి ఏమి చేశారో అవన్నీ సంఘాల్లోకి తెచ్చేశారు. రకరకాలుగా వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసుకుంటారో అలాంటివన్నీ మన దగ్గరికి కూడా తెచ్చి మనకే డ్రామాలు వచ్చేసినాయి, మనకే బుర్రకథ పాటలు వచ్చేసినాయి. మనం వాటిని చూసి ఎంటర్టైన్ అవుతుంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారో తమ దేవుడికి అవన్నీ మనం కూడా చేసుకుంటున్నాం. దీన్ని దేవుడు ఎంతవరకు సహిస్తాడు? ఏ కోణంలో వాటిని చూసి ప్రభు ఆనందిస్తాడు? ఏ కోణంలో వాటిని కరెక్ట్ అని మనం ప్రూవ్ చేయగలుగుతాం? తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారు. ఇలాంటి బ్రతుకుతున్నాయంటారా? యేసుప్రభుని నమ్ముకుని కూడా ఏట్రా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అనుకుని బాధపడాల్సిందల్లా వాటిని ఫోటోలు తీసి వాటిని ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేసుకుని మేము చెడిపోయాం, మీరు కూడా చెడిపోండి. వీటిని ఖండించేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవరు లేరా? ఎన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ క్రిస్టియానిటీలోకి వచ్చేస్తున్నాయి. అందాల పోటీలు పెట్టారండి, ఇది దారుణ. వైజాగ్లో చర్చిలో అందాల పోటీలు పెట్టారు. బైబిల్ రెఫరెన్స్ అందం మోసకరం, కానీ చర్చిలో యాక్టివిటీ ఏంటి? అందాల పోటీ. ఎందుకు అందాల పోటీ అంటే యాక్టివిటీస్. ఇలాంటివి ఎప్పుడైనా మన కంటపడినప్పుడు ముమ్మాటికి వాటిని ఖండించండి. అందుకే దేవుడు స్ట్రైట్గా చెప్తున్నాడు, అన్యులు తమ దేవుళ్ళకి చేసినట్లు మీరు నాకు చెయ్యవద్దు. హల్లెలూయా.